హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ద మోస్ట్ అండర్ రేటెడ్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా రజత్ పతిదార్ అని చెప్పాలి. ఎందుకంటే తను కెప్టెన్గా లీడ్ చేస్తున్న మొదటి సంవత్సరంలోనే ఆర్సీబీ టీంని అయితే ఫైనల్స్కు చేర్చి ట్రోఫీని అందజేశాడు. నిజంగా పతిదార్కి అయితే ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. 18 ఏళ్లుగా ట్రోఫీ లేని ఒక టీంకి అయితే తన కెప్టెన్సీలో ట్రోఫీని అందించడం. మనం ఈ సీజన్లో కనుక చూసుకుంటే అందరూ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని మెచ్చుకుంటున్నారు. నిజమే, శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీంని చాలా బాగా లీడ్ చేశాడు. బట్ వాట్ అబౌట్ రజత్ పతిదార్? తను కూడా తన మొదటిసారి ఐపీఎల్లో కెప్టెన్సీ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఎలాంటి ప్రెజర్ లేకుండా ఒక టీంని ఫైనల్స్ వరకు తీసుకెళ్లి ఛాంపియన్గా నిలబెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ రజత్ పతిదార్ని అడిగారంట ఆర్సీబీ వాళ్ళు, నీకు కెప్టెన్సీ మీద ఇంట్రెస్ట్ ఉందా, కెప్టెన్సీ ఇస్తామని అడిగారంట. అప్పుడు రజత్ పతిదార్ ఏమన్నాడంటే తను డొమెస్టిక్ టోర్నమెంట్లో ఒక టీంని లీడ్ చేసి ఆ తర్వాత ఐపీఎల్ కెప్టెన్సీ తీసుకుంటానని చెప్పాడంట. తను చెప్పినట్టుగానే లాస్ట్ ఇయర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ టీం అయితే లీడ్ చేశాడు. ఆ టీంని ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. కాకపోతే ఫైనల్లో ముంబై చేతిలో ఓడిపోయాడు. అప్పుడు ముంబై టీం కెప్టెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, అలాగే మధ్యప్రదేశ్ కెప్టెన్ వచ్చేసి రజత్ పతిదార్. కాబట్టి అక్కడ ఫైనల్లో రజత్ పతిదార్ని శ్రేయస్ అయ్యర్ ఓడించాడు. ఇక్కడ ఐపీఎల్ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ని రజత్ పతిదార్ ఓడించాడు యాజ్ ఎ కెప్టెన్ గా. కాబట్టి ఖచ్చితంగా రజత్ పతిదార్ కెప్టెన్సీకి అయితే మనకు క్రెడిట్ ఇవ్వాలి. అంతేకాకుండా అసలు పతిదార్ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు అయితే చాలా మంది చాలా విమర్శలు చేశారు. అంత పెద్ద ఫ్రాంచైజీని ఒక అనుభవం లేని కెప్టెన్ చేతులు అప్పచెప్తున్నారని అన్నారు. కానీ ఆ విమర్శకులందరికీ కూడా తన కెప్టెన్సీతోనే రజత్ పతిదార్ అయితే సమాధానం చెప్పాడు. నిజంగా ఈ సీజన్లో ఆర్సీబీ టీం అయితే చాలా అద్భుతాలు చేసిందని చెప్పాలి. 17 ఏళ్ల తర్వాత చేపాక్లో చెన్నైని ఓడించడం, అలాగే 10 ఏళ్ల తర్వాత వాంఖేడేలో ముంబైని ఓడించడం, అలాగే ఈడెన్లో కోల్కతాను ఓడించడం, అలాగే ప్రతి అవే మ్యాచ్లో కూడా 7కి 7 అవే మ్యాచ్లో కూడా ఆర్సీబీ టీం అయితే గెలిచింది. ఖచ్చితంగా పతిదార్ కెప్టెన్సీ అయితే టాప్ నాచ్లో ఉందని చెప్పాలి. ఖచ్చితంగా తను ఒక 4-5 సంవత్సరాల పాటు ఆర్సీబీ టీం అయితే లీడ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం చెప్పలేం, ఎందుకంటే ఈజ్ నాట్ ఎ యంగ్స్టర్, ఈజ్ ఆల్రెడీ 32 ఇయర్స్ ఓల్డ్. కాకపోతే తను చాలా లేట్గా ఐపీఎల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. కాబట్టి మరి 4-5 సంవత్సరాల పాటు ఆర్సీబీ టీం అయితే పతిదారే లీడ్ చేస్తాడు.